అప్పుడు వచ్చింది సమస్య. తల్లికి అంత్యక్రియలు చెయ్యాలి. అంతటి మహానుభావుడు ఎదుర్కొన్న సమస్య చూడండి. భాషము బట్టుబట్టి తలబాగలు చుట్టిన భట్టులెల్ల సన్యాసికి కర్మ చేయుటకు హక్కు హొళక్కియటన్న. భాషము బట్టుబెట్టి తలపాగలు చుట్టిన భట్టులెల్ల సన్యాసికి కర్మ చేయుటకు హక్కు హొళక్కియటన్న. వారు సంత్రాసమునంద శాపమిడి తల్లిని తానే ధరించి శంభు సంవాసము చేర్చె శంకరుడు పావకుడున్ వడకెన్ భయంబునన్. పెద్ద పెద్ద నామాలు పెట్టేసి పెద్ద పెద్ద గండభేరుండం అంచుల పంచెలన్నీ కట్టేసి ఉన్నవాళ్ళు ఉంటారే పండితులు కొంతమంది. చేదస్థం తప్పితే పాండిత్యం ఉండదు. పాండిత్యం ఉంటుంది కానీ సంస్కారం ఉండదు, మానవత్వం ఉండదు. ఎంతసేపు అహంకారం. వాడు సొంటికేయగాడు, వాడికేమొచ్చు వీడికేమొచ్చు అని ఇతరులని వాడు వీడు అని మాట్లాడతారు. వాళ్ళు పండితులు ఎలా అవుతారండి? కనీసం అతను అన్నారు, వాడు వీడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ కాలడిలో. ఈయన తల్లికి ఏదో చేస్తుండే, మరి ఎవరు చేయాలి అంత్యక్రియలు? కొడుకు కాకపోతే నువ్వు సన్యాసివి, నువ్వు చేయడానికి వీల్లేదు, శాస్త్రం ఒప్పదు. శాస్త్రాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే పరిస్థితులను బట్టి మారతాయి. ఏ శాస్త్రమైనా అంతే గుర్తుపెట్టుకోవాలి. చాదస్తం పనికిరాదు. ముఖ్యంగా పెద్దవాళ్ళు పిల్లలతో పాటు సర్దుకుని ఉండాలి అంటే పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా. శాస్త్రాల విషయంలో సర్దుకోవాలి. వాడిని ఏదో చేయనివ్వండి. ఒరే నువ్వు పట్టుబట్టే కట్టు, మడిబట్టే కట్టు, కూర్చో, గోచి ఓడడానికి వీలు లేదంటే ఆడు మొత్తం మానేస్తాడు సంధ్యావందనం. బాగుందా? ఎందుకు అంత చేదస్తాం? అలా అది ముఖ్యం కాదండి. అది శుభ్రత కోసం చెప్పారు దాన్ని. ఒక నియమం ఉంటే కానీ నిష్ఠ ఉండదు. అందుకని నియమం పాటించమని. ఇక నియమం ఒకటి పెట్టుకున్న నిష్ఠ పోతే చేయనే ఉండడు. స్నానం చేశాక ఏదో బట్ట కట్టుకున్నాడుగా, దిగంబరంగా లేడుగా. సాధారణంగా స్నానం చేశాక ఉతికిన బట్టే కట్టుకోవడం. కూర్చోమను, కూర్చోడు కూర్చొని 108 గాయత్రి జపం చేసేయమనండి. 6 నెలలు పోయాక ఖచ్చితంగా 2 పూట్ల సంధ్యావందనం చేస్తాడమ్మా, నాకు నమ్మకంతో చెబుతున్నాను నేను. ముందు అవకాశం ఇవ్వండి, చేదస్తం పెట్టకండి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. మీ తాతగారు అలా చేసేవారు. తాతగారి కాలం వేరు, ఇప్పుడు వేరు. తాతగారి కాలం వేరు, ఇప్పుడు వేరు. వీళ్ళు ఆడాళ్ళు కూడా జీన్సు టీషర్ట్లు వేసుకుంటున్నారు. కొందరు మగాళ్ళకి నచ్చదు. ఇప్పుడు పత్రికలు చూశాను, ఇప్పుడు వస్తూ కారులో వస్తూ చూశాను. ఓహో ఇదో సమస్య, దీనికో పరిష్కారం అనుకున్నాను. భార్యాభర్తలు గొడవలు పడి కోర్టుకు వెళ్ళారండి. దేనికో తెలుసా? ఆవిడ నేను జీన్స్ వద్దని చెబుతున్నట్ట. నువ్వు చెరగట్టాల్సిందే, కాళ్ళకి మంజీరాలు కూడా ఉండాల్సిందే అంటున్నట్టు. అంటే ఈయన కొంచెం ఏ టైపులో పెరిగాడంటే గల్లు నా కళ్ళ గజ్జేలందెలు మ్రోగ కళకంస నడ కల కలికి ఎక్కడికే సాంబా శివుని సన్నిధికే. ఈ కల్చర్లో పెరిగాడే. అమ్మాయి ఎలా పెరిగింది? అంతే, టాప్ లేప్ ఆ కల్చర్లో పెరిగింది. వీళ్ళిద్దరికి పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఇప్పుడు లడాయి. పొద్దున్న ఇప్పుడు వస్తూ పేపర్లో చదివాను. వారి కారులో వారి పక్కన కూర్చొని, వారి పక్కన కూర్చొని నోరు మూసుకొని చదివాను. ఓహో ఇది కూడా బాగానే ఉందిరా ఐటెం అనుకున్నాను నేను. ఇద్దరు లాడాయండి. చివరికి సైకాలజిస్ట్ని ప్రశ్న అడిగారు. పద్ధతిగా చెబుతున్నారు ఈ మధ్య సైకాలజిస్టులు నేను చూస్తున్నాను. వాళ్ళు బాగా పద్ధతిగానే చెబుతున్నారు. దెబ్బలాడుకోమని చెప్పట్లేదు, వాళ్ళు పౌరుషాలు రెచ్చగొట్టట్లేదు ఎవరిని, చాలా పద్ధతిగా చెబుతున్నారు. అప్పుడు ఏం చెప్పిందంటే, అమ్మాయి ఉంటుంది, అతను ఆ కల్చర్, అతను 8 ఏళ్ళు సిటీలో ఉన్నాడు హైదరాబాదులో, ఇవన్నీ ఒప్పుకుంటాడు అనుకున్నాను నేను. ఇది తెర వచ్చాకేమో నువ్వు జీన్స్ చేసుకుందుకు వీల్లేదు అంటున్నాడు, నాకు అలవాటు పడ్డానని ఆ అమ్మాయి అంటాను. అతను అంటాడు, పెళ్లి చూపుల్లోనేమో పట్టుచీర కట్టుకుని మంజీరం పెట్టుకుని కూర్చుంది, అలాగే ఉంటుంది అనుకున్నాను అంటున్నాడు. అవి వీడిల్లు బంగారంగాను. పెళ్లి చూపుల్లో అలా ఉండకపోతే ఎలా ఉంటారయ్యా? ఆవిడ చక్కగా చెప్పిందండి, అమ్మా అతను చెప్పింది అర్థం చేసుకో, అబ్బో నువ్వు కూడా అర్థం చేసుకో. వాళ్ళ అత్తారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు శుభ్రంగా చీర కట్టుకో, అతనికి కావలసిన మంజీరాలు పెట్టుకో. భర్త ప్రేమించడం కంటే కావలసింది ఏమిటి? నువ్వేమి ద్వేషం కాదుగా, లేకపోతే పెళ్లి చూపుల్లో ఎందుకు పెట్టుకున్నావు? అలాగే నాయన నువ్వు కూడా నేర్చుకో. ఆవిడ సిటీలో ఉన్నప్పుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జీన్సో టీషర్టో ఏదో ఒకటి వేసుకుని నీ సొమ్ము ఏం పోయిందయ్యా అని అడిగింది. అది పరిష్కారం. దీనికి దెబ్బలాడ దేనికండి? ఎప్పుడు ఇలాగే ఉండాలంటే ఎవరుంటారండి? ఆధునిక కాలం ఇది. ఏదో ఉద్యోగాలు గడుపుతున్నారు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళకున్నాయి, కానీ అంతే సర్దేసుకోవడమే దాన్ని ఇక్కడ. అంతేకాని పూర్వకాలంలో ఉండట్లు. పూర్వకాలంలో ఏదీ లేవండి. పూర్వకాలంలో ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయా? సెరీన్ కౌంటీ నేను చూడలేదు జీవితంలో. పైగా 1047 మనుషుల అపార్ట్మెంట్లు అని అడిగాను నేను.
మనుషులు 1040 అయితే పర్వాలేదు, అపార్ట్మెంట్లే 1040 అంటే ఓ 4000 వేసుకో. మేజర్ పంచాయతీ. ఇక్కడికి ఇంకా ప్రెసిడెంట్ సెక్రటరీ దెబ్బలాడుకోవడమే తర్వాత ఇంకేం లేదు ఇక్కడ. ఎన్నికలు, గొడవలు, క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా అవే ఇంకా రావాల్సింది. ఇవన్నీ చూసామా అండి హైదరాబాదులో? ఏ నగరంలోనో చూసామా? అవన్నీ వచ్చేయలేదా? దానికి అనుగుణంగానే సర్దుకోవాలి. అందుకే సన్యాసికి కర్మ చేయడానికి హక్కు లేని మాట నిజమే. ఎందుకంటే మిగిలిన కుమారులు ఉంటే ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏం చేస్తాడు ఆయన? అదే చెప్పండి, నేను ఒక్కడే ఉన్నాను, పోనీ మీరు చేస్తారా? మీరు చెయ్యరు, మేమేం చేయాలి? మేము ఆవిడకి పుట్టామా, మాకేమిటి? పైగా వితంతం అంటే లోకండి పోనే, ఇంకా రకరకాల మాటలు వాడతారు. నేను మైకులో చెప్తే బాగుండదు, పోనే ఎలా పోతే, అంత అశ్రద్ధ. అంటే ఈయనకి అప్పటికే జగద్విఖ్యాతి వచ్చింది. సమస్య అది. ఈయన శంకరాచార్య అప్పటికే జగద్గురువు అయ్యారు, చతురామనాయ పీఠాలు స్థాపించారు. ఈయన జగద్గురువుగా పేరు వచ్చే ఊళ్ళో వాళ్ళు, సాటి వాళ్ళు, బంధుమిత్రులే సహించలేకపోతున్నారు. వాడు చాలా పెద్ద ఏడుసాడు, సొంటికేగాడు, చిన్నప్పుడు గోచి పెట్టుకోవడం చేతకపోతే నేనే పెట్టా అంటున్నాడు. అవడో ఇక్కడ నీవు గోచి పెట్టావు, ఇంకేం పెట్టావు, తర్వాత పేచీ పెట్టావు. ఆయన అంతటా ఆయన కృషి చేసి ఎదిగాడు. ఆ కృషికి మనం ఎదగలేం, వంకర వ్యాఖ్యానాలు మాత్రం చేస్తాం ఇక్కడ. నువ్వు ఎదుగు కావాలంటే నువ్వు చదువుకోరు, అది ఎవరు వద్దన్నారు, అది చేయలేమండి. అలాగే తయారైతే వాళ్ళకి చెప్పాడు, సన్యాసికి కర్మ చేయటకు హక్కు హుళక్కి కుదరదు, నువ్వు మరి ఎవరు చేస్తారు? ఒళ్ళు మండి ఆయన, వారు సంత్రాసమునంద శాపమిడి, నన్ను మీరు కర్మ చేయొద్దు అంటున్నారు, మీరు నాకు తోడు రావట్లేదు, సాటి కులస్థులై ఉండి ఇక నుంచి మీ ఊళ్ళో మీ కులంలో అందరికీ ఇంటి వెనకాల పాతి పెట్టడమే మీ గతి, కాలడికి శ్మశానం ఉండడానికి వీల్లేదే నా జగద్గురువు శాసించాడండి. ఇప్పటికీ అదే శాసనం అక్కడ అమలవుతోంది. శంకరాచార్య అంటే అంతే, జగద్గురువు అంటే అంతే, ఇప్పటికీ అదే శాసనం. ఎవ్వరూ అక్కడ శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేయరు, ఇంటి వెనకాలే పాతి పెట్టినా సరే, దహనమైనా సరే, ఏదైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే అంతే. ఒక మహానుభావుడిని ఏడిపించిన కర్మ జీవితం అంత ఎప్పటికీ అంతే. కారడిలో మేము అలా అండి, ఇప్పుడు కూడా పాపం ఆయన మాటను గౌరవిస్తామండి, మా బతుకు అంతేనండి. పోన్లేండి, ఆయన మహానుభావుడు, కాలడి అనే పేరు బయటకు వచ్చిందంటే ఆయన వల్లే కదా, లేదా మేమెవరం అండి అని వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పటికీ పోన్లేండి, ఎంతకాలం ఉంటుందో పర్వాలేదు. ఇంటి వెనకాలే, ఇంటి వెనకాల ఎవరన్నా పాతి పెడితే పిల్లలు జడుచుకోరండి రాత్రి. ఎప్పటికీ అదే ఆచారంట. అంటే ఒక మహా కవి, మహాతత్వవేత్త, మహాపండితుడు, జ్ఞాని, మహాతపస్వి అయిన వాడి వాక్కుకి అంత ప్రభావం ఉంటుంది. చివరికి తానే భుజాల మీద తీసుకెళ్ళి ఇంటి వెనకాల చేశాడు. శంభు సంవాసము చేర్చ శంకరుడు. అప్పుడు నాకు అనిపించింది, బహుశా అందరినీ దహనం చేసేటువంటి అగ్నిహోత్రుడు ఆ తల్లి శరీరాన్ని దహనం చేయడానికి వణికిపోయి ఉంటాడండి. అనుమానం లేదు, శంకరాచార్య ఎక్కడ శపిస్తాడో. పావకుడు వడకెన్ భయంబునన్ అని రాశాను కావ్యం. అగ్నిహోత్రుడు కూడా వణికాడు. ఎందుకంటే సీతాదేవి అగ్నిహోత్రంలో ప్రవేశించినప్పుడు అగ్నిహోత్రుడు వణికట్ట. ఆవిడ్ని పరీక్షించడానికి నేనేవండి బాబు చెత్తగాండి అని. అగ్నిలో ఏ చెత్త పడితే ఆ చెత్త కాలిపోతూ ఉంటుంది కదా. నేనేమనండి, సర్వభక్షకుడు నాకు పేరు, నాలో అగ్నిని సీతాదేవిని ప్రవేశపెడతారు, నేను భరించగలనా? ఆవిడ పాతివృత్యం ఏమిటి, ఆవిడ శీలం ఏమిటి, ఆవిడ సత్యవ్రత పాలన ఏమిటి, ఆవిడ ధర్మనిష్ట ఏమిటి? నేనేమనండి, ఏదో అగ్గిపొల్లకిస్తే వెలిగే రకం నేనావిడికి పరీక్ష పెట్టడం ఏమిటి? వెంటనే ఒక్క నిమిషం కూడా కాకుండా పద్మంలో తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పగించాడమ్మా. విశ్వ పద్మప్రియే పద్మ నిబద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూల త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. సీతాదేవి విషయం ఇవాళ నాకు ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందండి. కారణం, ఇవాళ సీతా జయంతి, ఇవాళ సీతాదేవి పుట్టినరోజు. వైశాఖ శుద్ధ నవమి, సరిగ్గా చైత్ర శుద్ధ నవమి రామచంద్రమూర్తి పుట్టినరోజు. నెల తర్వాత వైశాఖ శుద్ధ నవమి సీతాదేవి పుట్టినరోజు. నేను అన్నాను కదా, వాళ్ళిద్దరికీ నెల తేడా అనుకోకుండా, పొరపాటు 7 ఏళ్ళు తేడా. సీతా జయంతి నాడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ మహాసాధ్విని స్మరించుకున్నాం. అలాగే సీతాదేవిని పరీక్ష చేయడానికో దేనికో అగ్నిహోత్రుడు ఎలా వణికాడో, ఆర్యాంబను దహనం చేయడానికి ఆయన వణికాడు అగ్నిహోత్రుడు. అది అయిపోయింది. అంత్యక్రియల్లో ఒక ముఖ్యమైన పరిణామం అండి తల్లి రుణం తీర్చుకోవడం అంటే. చెబుతున్నా, ఇటువంటి చోట చెప్పాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈ మధ్య ఎలా తయారైందంటే మీరు కానిచ్చేయండి అనే పరిస్థితి వచ్చింది. పైగా ఇక్కడి నుంచి వీడియో లైవ్ చూపించండి. ఏమిటి, ఏమైనా శుభకార్యమా? నాకు అర్థం కావట్లా. ఇంట్లో కూర్చొని ఏడవలసింది పోయి నువ్వు లైవ్ చూస్తావు. తండ్రి అంత్యక్రియలు, తల్లి అంత్యక్రియలు ఏమిటండి లైవ్ చూసేది? ఎలా మారిపోయే ఆచారాలు, దాన్ని మమకారం అంటారా? చూడకూడదు అలాగా.
లైవ్ చూడటం ఏంటి అంత్యక్రియలు? అసలు చూసే చోట అమెరికాలో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే హడిలిపోయి చచ్చిపోతారు వాళ్ళు. అది గొప్పతనం కంటే రావాలి ఖచ్చితంగా. అందుకే ఆయన చెబుతున్నాడు ఈ మాతృపంచకంలో శ్లోకంలోనే మొదట, అమ్మ నువ్వు నాకు ఎంత చేసావు, నేను నీకేం చేస్తున్నా. ముక్తామణిస్త్వం నయనం మమేతి. ఎలా పెంచావమ్మా నన్ను. తల్లిదండ్రుల ప్రేమ గురించి యువతరం గ్రహించడం కోసం ఈ అంశం తీసుకున్నానండి. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యా తవ వాచి మాతః ఇత్యుక్తవత్యా తవ వాచి మాతః దదాంయకం తండులమేవ శుష్కం దదాంయకం తండులమేవ శుష్కం. అక్కడ తల్లి మృతదేహం ఉంటే ఆయన్ని పురోహితులు ఏం చెప్పారంటే, అదో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు కదా, ఈయనకే తెలుసు కదా ఏం చేయాలో. కొన్ని బియ్యపు గింజలు మృతజీవి నోట్లో వేస్తారండి. ఎందుకంటే ఇంకా నీకు నాకు నౌకలు చెల్లిపోయాయి అని చెప్పడానికి. అదే నౌకలు చెల్లిపోవడం అంటే. భూమి మీద నౌకలు ఉన్నంతకాలం మనం ఉంటాం, లేకపోతే ఉండం అంట. ఉర్దూలో కూడా చెబుతారు, దానే పర్ లేక ఖానే వాలేక నామ్ అంట. ప్రతి బియ్యపు గింజ మీద అది ఎవడు తినాలో రాసిపెట్టి ఉంటుందట. అలాగా ఆ చివరి తండులాలే వేస్తారు, బియ్యమే, అన్నం కాదు. ఇక రుణం తీరిపోయిందమ్మా నా వేస్తుంటే ఆయన భావన చూడండి. పూజలు కానీ అంత్యక్రియలు కానీ ఏదైనా కానివ్వండి, శుభాశుభ కర్మల్లో భేదాలు పాటించాల్సిన అవసరం లేదు. మనం ఫీల్ అయి చేస్తున్నామా లేదా, అనుభూతి చెంది చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యమండి. దయచేసి టెక్నికల్గా సాంకేతికంగా చేయకండి. పూజ అయినా సరే, అంత్యక్రియ అయినా సరే, తద్దినమైనా సరే, సత్యనారాయణ వ్రతమైనా సరే, మన సంస్కృతిలో ఆ భేదం లేదండి. దీనికి కుడి చేయి వాడతారు, దానికి ఎడం చేయి వాడతారు అంతే. శుభకార్యాల్లో యజ్ఞోపవీతం ఎలా ఉంటుంది, పితృకార్యంలో ఇటు ఉంటుంది అంతే. అంతకంటే ఏం తేడా లేదు. యజ్ఞోపవీతం తీసేక్కల తద్దినం తర్వాత ఆ యజ్ఞోపవీతాలు మార్చక్కర్లేదండి. అలా ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు, మార్చక్కర్లేదు. అదే అపవిత్ర కార్యం కాదు అసలు, అదే పవిత్ర కార్యం. అది తద్దినం పెట్టడం అనేది పవిత్ర కార్యం, పితృకార్యం పవిత్రం. అదే అపవిత్రం ఎలా అవుతుంది? చనిపోయినప్పుడు జరిగే 10 రోజులు కొంచెం అది అశుభం కాబట్టి అది మళ్ళీ రావద్దని చేసుకుంటారు. తద్దినానికి అలా ఉండదండి. తద్దినం నాడు కూర్చుని హాయిగా బ్రాహ్మణులు భోజనం చేస్తూ ఉంటే భాగవతం చదవమన్నారు, భారతం కర్ణపర్వం చదవమన్నారు. ప్రత్యేకంగా కర్ణపర్వం తద్దినం రోజుల్లో చెబితే చాలా పుణ్యం అని చెప్పారు. కర్ణపర్వం చదివే చెప్తున్నాను నేను, దాని వెనకాల ఉంది ఫలితం. తద్దినం రోజుల్లో దీన్ని వినిపించండి అన్న. కర్ణపర్వం చదవమన్నారు. ఎందుకంటే అందులో సూర్యుడు కర్ణుడు దేహాన్ని ముట్టుకుని వెళ్ళి స్నానం చేసేట వ్యాసుడు వర్ణిస్తాడు చాలా విచిత్రంగా. కర్ణుడు పాపం నెత్తురు ఒడుతూ దేహం అలా పడిపోయి ఉంటే, సూర్యుడు కుమారుడు కదా, ఆయన మమకారం ఆయన అనుకుంటుంది కదా, వచ్చి మా అబ్బాయి నేను కుంతికి అన్యాయం చేశా అనుకున్నా, వీడికి కూడా అన్యాయం చేశా, అయ్యో కాపాడలేకపోయాను, ఇంద్రుడే నెగ్గాడు, నేను నెగ్గలేకపోయాను, భగవంతుడు సహాయం అర్జునుడికి లభించింది, నా కొడుక్కి లభించలేదు అని ప్రేమతో వచ్చి సూర్యభగవానుడు తన కిరణాలతో కర్ణుడు శరీరాన్ని తాకట్ట. ఎప్పుడు సాయంత్రం వేళ 6ంటికి. సాయంత్రం వేళ సూర్యకిరణాలు ఎలా ఉంటాయండి? ఎర్రగా ఉంటాయి. సూర్యకిరణాలు ఎర్రగా ఉన్నాయి, ఎందుకున్నాయంటే కొడుకు శరీరం రక్తమయమైంది కదా, రక్తాన్ని తాకడం వల్ల ఆయన కిరణాలు ఎర్రబడ్డాయన్నాడు. అది వ్యాసమహర్షి కవిత్వం, అది వ్యాసమహర్షి కవిత్వం. మరి సాధారణంగా మృతదేహాన్ని ముట్టుకుంటే వెంటనే స్నానం చేస్తాం కదా, అందుకే సూర్యుడు మృతదేహాన్ని ముట్టుకున్నాడు కాబట్టి ఆ ఎర్రటి కిరణాలతో పశ్చిమ సముద్రంలో మునిగిపోతున్నాడు, స్నానం చేస్తున్నాడు అన్నాడు ఆయన. ఇది అంత్యక్రియలే కదా. ఎంత వర్ణన! వ్యాసుడు అంటే మామూలు ఋషి, ఆయన కవి. వ్యాసభారతంలో వ్యాసుడు వాల్మీకి ఇద్దరు కవులే, ఇద్దరు ఋషులే. కానీ వాల్మీకిలో ఋషిత్వం పాలు కంటే కవిత్వం పాలు ఎక్కువ, వ్యాసుల్లో కవిత్వం పాలు కంటే ఋషిత్వం పాలు ఎక్కువ. వారి అభిరుచిని బట్టి ఉంటుంది, దానికేముంది. ఆయన ఎంత కవిత్వం చెబుతాడు ఆయన తండ్రి. ఎంతైనా సూర్యుడైనా, గ్రహమైనా, గోళమైనా, మట్టిగడ్డైనా ఏదైనా ఆయన తండ్రికి ప్రేమ ఉండదా? వచ్చి పుట్టుకున్నాడు, అందుకే ఆయన కిరణాలు ఎర్రబడ్డాడు. సాయంత్రం సహజంగానే ఎర్రబడతాయి. కారణం ఇలా చెప్పాడు వ్యాసుడు, కొడుకు దేహాన్ని ముట్టుకున్నాడు కదా, నెత్తుటిగడ్డ అయిపోయింది కదా కర్ణుడు శరీరం అర్జునుడు బాణాలతోటి, అందుకని ముట్టుకున్నాడు, ఎర్రబడ్డాయి. మరి శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కదా, కొడుకైనా తప్పదు కదా, పాపం వెళ్ళి పశ్చిమ సముద్రంలో స్నానం చేస్తున్నాడు చూడండి, అందువల్ల సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నాడు. అది వ్యాసభారతం, అది వ్యాసభారతం. మన కావ్యాలు చదవకుండా మన జీవితాలకి ఎంత అన్యాయం చేసుకుంటున్నామో ఆలోచించాం. 3000 రూపాయలండి మొత్తం వ్యాసభారతం అంతా. 7,700 శ్లోకాల భారతం తాత్పర్యాలతో సహా 3000 రూపాయలు, 7 సంపుటాలు. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేశారు.
10వ తరగతి వరకు తెలుగు చదువుకుని మానేసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అది ఇబ్బంది ఏమీ లేదు, తాత్పర్యాలన్నీ ఉన్నాయి. హాయిగా ఇంట్లో పెట్టుకుని రేపే మొదలుపెట్టి రోజుకో 10 పేజీలు చదవండి. నేను మొత్తం 1700 చదివే మీకు చెబుతున్నాను, ఆచరించకుండా నేను చెప్పను. నాకేదో ప్రయాణాలు ఉంటాయి కాబట్టి 4 ఏళ్ళు పట్టింది. మీకేమిటి ప్రయాణం, ఏడాదిలో అయిపోతుంది. రోజుకో గంట పెట్టుకుంటే అయిపోతుంది. చదివితే బోల్డ్ విషయాలు. అందుకే కర్ణపర్వం చదివితే ఏమిటి, భారతం చదవద్దు, భారతం చదివితే గొడవలు అవుతాయని మా నాన్నగారు కూడా అనేవారు. చేదత్వం అంటే అదే. ఇంట్లో భారతం చదవనిచ్చేవాడు కదా. నేను మా మేనత్త గారి ఇంటికి వెళ్ళి భారతం చదువుకున్నాను చిన్నతరాలు. మా మేనత్త మొగుడికి సెంటిమెంట్ లేదు. మీ నాన్న అలాగే అంటాడు, రా నువ్వు ఇక్కడ చదువుకో అన్నాడు. మా మేనత్త మొగుడు దుర్భ సుబ్రహ్మణ్యం గారికి నమస్కారం, ఆయన వల్ల కొంత పండితుండయ్యా నేను, మా ఇంట్లో చదువుకో అన్నాడు ఆయన. మీ నాన్న అలాగే అంటాడు. మా నాన్నగారు భారతం చదవద్దు అనేవారు. రామాయణం చదివినా కష్టాలు వస్తాడు. మరి ఏం చదవాలంటే గోపికలు శ్రీకృష్ణుడు అది చదివితే కలిగే భావాలు వేరేం చెప్పాను నేను. గోపికలు శ్రీకృష్ణుడు చదవాలా అని చెప్పేవాడు అలాగా. అది శుభంట. ఏమిటి శుభం అంటే ఆయన సరదా, ఆయన ఆలోచనలు అయినవి అంతే. నేను అందుకని ఫోన్లే తండ్రిని బాధపడడం ఎందుకని మా మేనత్త గారు ఇంటికి వెడితే ఇక్కడ చదువుకోరా, దానికి ఏముందిరా మీ నాన్నకి చదవస్తాం అన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. మళ్ళీ ఈ మధ్యన మొత్తం భారతం అంతా చదివితే ప్రతి పర్వానికి అద్భుతమైన ఫలితం ఇచ్చాడండి. భారతం చదవద్దంటారండి. చదవకపోతే విషయం ఎలా తెలుస్తుంది. గ్రంథం వల్ల పుణ్యము పాపం రాదమ్మా, దయచేసి అజ్ఞానం విడిచిపెట్టండి. గ్రంథం చదవడం వల్ల జ్ఞానం మాత్రమే వస్తుంది, ఇంకేం రాదు. ఏవో ఫలితాలు వస్తాయనుకోవడం పొరపాటు. మనకి పిల్లల్ని పుట్టించాల్సిన పని, మనకి డబ్బు ఇవ్వాల్సిన పని గ్రంథాలకి లేదండి, మన బుర్రకు ఉంది. ఇక్కడ బుర్రలో మడ్డి బాగా చేరితే ఇటువంటి నమ్మకాలు వస్తాయి. ఈ పుస్తకం చదివితే పిల్లలు పుడతారు. పుస్తకాలకి పిల్లలు ఎలా పుడతారండి? జ్ఞానం వస్తుంది. అసలు పిల్లలు అవసరమో కాదో కూడా తెలుస్తుంది, మానేస్తాం, అంతే, గొడవ లేదు. అది పెద్ద విషయమా? ఏదో కోరికలు తీరతా, అన్ని కోరికలు తీరాలా? ఇప్పుడు కోరికలు తీరకపోతే నష్టమేంటి? తీరితే అయిపోయింది, మళ్ళీ కోరిక పుడుతుంది. ఇక్కడ కోరికల కోసం పుస్తకాలు చదువుతారా? జ్ఞానం కోసం చదివితే కోరికలే ఉండవు, అసాధారణమైన జీవిగా మారతారు అందరూ కూడా. కోరికలే ఉండవు జ్ఞానం కలిగితే. ఎందుకు వచ్చిన కోరికలు ఇవన్నీ దిక్కుమాలినవి? అందుకని ఆయన అంటున్నాడు, అమ్మా ఈ తండులాలు వేస్తూ ఆయన ఏమంటున్నాడు, ఆచారాన్ని అనుభూతి చెందడం. ఎలా పెంచావు నన్ను, ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం. ముత్యమా, నా ముత్యాల కొండ, నా బంగారు కొండ, నా రాజనాల బండ, నా బంగారు కొండ. ఎంత తండ్రివిరా నువ్వు, ఎలా పుట్టావురా నా కడుపున నా అదృష్టం కాకపోతే. నువ్వు మహారాజులా ఉండాలరా, నువ్వు చిరంజీవిగా ఉండాలరా, చిరకాలం జీవించాలరా అని అన్నావు కదమ్మా. అటువంటి నీ నోట్లో నేను ఏం చేస్తున్నానంటే దదాంయకం తండులమేవ శుష్కం. ఈ ఎండిపోయిన 4 బియ్యపు గింజలు నీ నోట్లో వేస్తున్నానమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోమంటావు అన్నాడు. ఆలోచించండి. యువతరం కోసం చెబుతున్న ఈ ప్రసంగం. తల్లిదండ్రులను ఎలా చూడాలో ఆలోచించుకోండి. పోయిన తర్వాతే ఆయన అలా చూస్తే, ఉండగా మనం ఎలా చూడాలి? వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలా వద్దా? ఆయన ఏదో సంధ్యావందనం చేసుకుంటున్నాడు తండ్రి. మనం ఏం చేయాలి? చేసినా చేయకపోయినా, నాన్నగారు ఇక్కడ మీకు ఏమైనా ఏర్పాటు కావాలా అని ఓ ఉద్ధరణి, ఓ పంచపాత్ర పట్టుకెళ్ళి అక్కడ పెడితే తండ్రి సంతోషిస్తాడు. కనీసం ఓ పీట వేస్తే సంతోషిస్తాడు. కోడలు చేస్తే ఆ పని మరీ సంతోషిస్తాడు. కోడలు చేయదు, ఆవిడ ఉద్యోగానికి బయలుదేరుతుంది. కొడుకు ఎలా ఉంటాడో ఇవన్నీ తర్వాత నన్ను చేయమంటారేమో, నాకు కుదిరేది కాదు ఇది. నమశివాయ, ఈ మాట మొహమ్మద్ చెప్పాలా? అదేమన్నా శుభవార్త? మనం చేసుకుంటాడు, చేసుకునేవరాదా? అబ్బాయి సూటుపోటు మాట్లాడండి వెనకాల. ఇది ఈవేళ కుటుంబాల్లో పరిస్థితి. ఈ చేతస్థాలన్నీ నాకు మీరు ఏమున్నాయి? 9ంటికి నిద్ర లేవడం, అర్ధరాత్రి 1 గంటకు పడుకోవడం, పౌడర్లు రాసుకోవడం ఉన్నాయా? పోనీ ఏమైనా సుఖంగా ఉన్నారా? నిత్యం కొట్టుకు చావడమే. పోనీ తల్లిని కాదని, తండ్రిని కాదని, పెద్దాళ్ళని కాదని వీళ్ళు ఏమైనా సుఖంగా, వాళ్ళిద్దరికీ పడదు. ఈత కథ ఎవడ తీర్చాలి? ఎందుకు పడట్లా? సహనం లేదు. సహనం లేకపోవడానికి కారణం ఉమ్మడి కుటుంబాలు లేవు. మీకు ఆశ్చర్యకరమైన వార్త చెబుతా. 10 రోజుల క్రితం చదివి నేను మూర్ఛపోయాను నిజంగా. జపాన్ చాలా అభివృద్ధి చెందిన దేశంగా చెబుతున్నారు. మిత్రులారా ఆలోచించండి. భౌతిక అభివృద్ధి ఉంది, అక్కడ నైతిక అభివృద్ధి లేదండి. జపాన్లో పరిస్థితి ఏమిటో తెలుసా? 40% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్. 40%. అబోవ్ సెంచరీ కొట్టేశారు వాళ్ళందరూ. మొత్తం 105, 110 తెగ బతికేస్తున్నారు. కానీ సమస్య ఏంటో తెలుసా? పేపర్లో చదివి నేను నిజమా అని నాకు తెలిసిన రిపోర్టర్కి ఫోన్ చేసి ఖాయం చేసుకున్నా.
రోజుకి 200 మంది వృద్ధులు ఒంటరిగా మరణిస్తున్నారు. ఎవ్వరూ లేకుండా, ఎవరికీ తెలియకుండా, ఎవరూ పట్టించుకోకుండా చనిపోతున్న వాళ్ళు జపాన్లో రోజుకి 200, పర్ డే 200. మొన్న 25వ సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు లెక్క కడితే 37,000 మంది చనిపోయారు. 9 కోట్ల మంది కూడా లేని దేశంలో 37,000 మంది వృద్ధులు, అంతా 80, 90, 100 దాటేసిన వాళ్ళే. అంటే ఎవరు ఒంటరిగా చనిపోవడం అంటే అర్థం చేసుకోండి, భర్త భార్య ఎలాగో లేరు, వాళ్ళు ముందు వెళ్ళిపోవడం ఏదో జరిగింది. విడాకులు అనగొడవ ఉందిగా ఎలాగోను మన ప్రాణానికి, ఒక్కరే ఉన్నారు, ఆడో మగ ఎవరైనా. కొడుకులు లేరు, కూతురు లేరు, ఎవరూ లేరు, వాళ్ళు అలా ఒక్కరూ ఉంటున్నారు అక్కడ. ఏదో ఇంత రొట్టుమొక్క కాల్చుకుంటారు, లేకపోతే పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో చనిపోతే 1 రోజు 2 రోజులు నెల్లాళ్ళ వరకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కుళ్ళు కంపు బయటకు వస్తుంటే పక్క వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు. కొన్ని సొసైటీలు ఉంటాయి ఏజెన్సీ, అక్కడ అవి వస్తున్నాయి, అవి క్లీన్ చేస్తున్నాయి. మీకు విచిత్రం ఏంటో తెలుసా, మనకి హౌస్ క్లీనింగ్ ఏజెన్సీ ఉంటుంది, ఆఫీస్ క్లీనింగ్ ఏజెన్సీ ఉంటుంది, ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఏసీ క్లీనింగ్ ఉంటుంది. అక్కడ దురదృష్టం కొద్దీ డెత్ క్లీనింగ్ ఏజెన్సీ ఉందమ్మా జపాన్లో. ప్రతి పట్టణానికి ఒక డెత్ క్లీనింగ్ ఏజెన్సీ. తెలియకుండా చనిపోయిన మృతదేహాలు బయటకు తీసి ఆ కుళ్ళు నుంచి ఆ ఇంటిని శుద్ధి చేయడానికి ఒక ఏజెన్సీ. దానికి రోజుకు కొన్ని 100 కాల్స్ వస్తున్నాయి ఆ ఏజెన్సీకి. జిగిని.com వాడికి వచ్చినట్టే. ఇది దేశంలో పరిస్థితి. ఏమిటంటే నాగరికత, ఎక్కడుంది నాగరికత? జపాన్ అంటారు, అమెరికా అంటారు, చైనా. మన పిల్లల్ని పంపుతున్నది అక్కడికే కదా. అందుకే మన వాళ్ళు పెళ్లి చేసుకోమని చెబుతున్నారు, గొడవలేదు ఇంకా. చూశారు అక్కడ ఎందుకు వచ్చిన గోవాలి ఇదంతా? మా ఆయన చెప్పినట్టు నేను వినాలి, నేను చెప్పినట్టు వాడు వినాలి. ఎవరు చెప్పినట్టు ఎవరో వినద్దు, అందులో యమధర్మరాజు చెప్పినట్టు విందాం చివరికి. వాడు ఒక్కడే మనం శాసించేవాడు. టక్కన లాక్కెళ్ళిపోతాడు, మళ్ళీ ఫోన్ కాల్ కూడా లేకుండా. అదే మన భారతదేశంలో అయితే ఒక్క ముసలావిడ అలా కనపడితే, ఏమ్మా మీ అబ్బాయి ఏరి, మీ కోళ్ళు ఏరి, మీ అమ్మాయి అని అడుగుతూ ఉండి వెంటనే అక్కడ అడుగుతారనే భయమేనా ఉంటుంది? లేదండి అక్కడ. డెత్ క్లీనింగ్ ఏజెన్సీయా? డెత్ క్లీనింగ్ ఏంటండి? అంత్యక్రియలు ఎక్కడో జరిగించడం, శ్మశానం క్లీనింగ్ కాదండి. చనిపోయిన మనిషి శవం ఉన్న ఇంటిని క్లీన్ చేయడం. ఇంటిని క్లీన్ చేసే పని ఏంటి? మన అపార్ట్మెంట్లో మన ఇళ్లలో 3 మంది చనిపోతున్నారు, తీసేస్తాం మనం వెంటనే. క్లీనింగ్ మామూలుగా చేస్తాం, అంతేగాని డెత్ క్లీనింగ్ ఏజెన్సీ అవసరమేముంది? అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, నెల వరకు తెలియట్లేదు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అసలు ఉన్నారో లేరో ఎవరైనా. పక్క వాళ్ళకి విపరీతంగా వాసన వచ్చి అప్పుడు సమ్ పర్సన్ ఎక్స్పైర్డ్ అని వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వస్తారు అప్పుడు. ఇలాంటివి రోజుకి 200 అండి. ఒక 6 నెలలు లెక్క తీస్తే 37,000 అంటే గమనించండి. నెలకి 6,000 పైనే, అంటే రోజుకి 200 పైనే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలి మనకి. జపాన్ వెళ్ళిన పిల్లల ద్వారా, అమెరికా వెళ్ళిన పిల్లల ద్వారా, ఆస్ట్రేలియా వెళ్ళిన పిల్లల ద్వారా, చైనా వెళ్ళిన పిల్లల ద్వారా ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావలసిందేనండి, అనుమానం ఏమీ లేదు. శ్రీకృష్ణస్వామి దయ వల్ల ఉమ్మడి కుటుంబాలు రావలసిందే, అందరూ సహనంతో ఉండవలసిందే. రెండో మాటలేదు ఇక్కడ. అవి రాబోతున్నాయి. మీకు ఆమోదించినా ఆమోదించకపోయినా నేను చెబుతున్నా, శ్రీకృష్ణస్వామి పాదాల సాక్షిగా ఇంకొక 10 సంవత్సరాల్లో ఉమ్మడి కుటుంబాలు రాబోతున్నాయి. యువతరమే కోరుతున్నారు, అనుమానం ఏం లేదు ఇక్కడ. యువతరమే కోరుతున్నారు. నా దగ్గర చెప్పారు, అమ్మాయిలు చెప్పారు, నా కూతురు లాంటి వాళ్ళు నాకు అమ్మాయిలు చెప్పారు. వాళ్ళు వీ వాంట్ దట్, మీ మాటలు మాకు నచ్చాయి, వీ వాంట్ దట్ అన్న. అమ్మ మీరు కోరుకుంటే రేపే వస్తుందా ఉమ్మడి కుటుంబం అన్నాను. అమ్మాయిలు కోరుకుంటే రాంది ఉంటుంది. బొగును పట్టుకు చెవిటికి తిప్పేరు గొడవ లేకుండా. మీరు కోరుకోండి వస్తుందని చెప్పాను. మీ మాటలు మాకు నచ్చేయండి అంటే నేను అదృష్టవంతుడమ్మా, నా మాటలు యువతరానికి నచ్చుతున్నాయి, అందులో యువతలకి నచ్చుతున్నాయి. సనాతన ధర్మ సమాజం త్వరలో ఏర్పడబోతోంది. మీరు ఆమోదించండి, స్వాగతించండి, అంతే, ఇంకేం అక్కర్ల. ఏర్పడబోతోంది త్వరలో. పెద్దవాళ్ళు సహకరించండి, ఇంకేం అక్కర్లేదు. ఈ ఎవరికెవరూ లేని సమాజాలు మనకు అక్కర్లేదండి ఎక్కడ. పోనీ ఎవరికి వారే యమునా తీరే అనేంత వేదాంతం మనకి వల్లకాడు. వేదాంతం ఎక్కడ? ఏం వంట పట్టింది కనుక? తిన్న ప్రసాదాలే అరగట్లేదు, వేదాంతం ఎక్కడ వంట పడుతుంది? అటేమో వేదాంతం వంట పట్టలేదు, ఇటు ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాం. మరి ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎవరు ఇల్లు చూసినా 6,000 SFT. హౌ మెనీ ఆర్ లివింగ్? నాట్ లెస్ దాన్ 6, ఓన్లీ 2. ఇద్దరికి 6,000 చదరపు అడుగులు ఎందుకండి? పని లేక 6 అడుగులు చాలు, 2 ఆరులు 12 అడుగులు చాలు.
6,000 చదరపడుగులు, 7,000 చదరపడుగులు. అపార్ట్మెంట్ ఎంత? 7 కోట్లు. నాకు ఎప్పుడైనా ఇలా బాగా ఇటువంటి వాటికి రావాలంటే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కోరికలు బయలుదేరతాయేమో, మాకు కూడా అప్పుల పాలైపోతాం. ఏదో ఉంటున్నాం సైనిక్పూర్లో, మూడు బెడ్రూమ్ల అందులో ఒకటి పూజ గదే. గొడవ లేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కొన్నాం, అందులోనే ఉంటున్నాం. గొడవ లేదు, హాయిగా ఉంటున్నాం. సహకరించే ఇల్లాలు ఉంది భగవంతుడి దేవల్ల. అంతకంటే ఉత్తములైన కొడుకులు కోడళ్ళు ఉన్నారు, మానవరాలు ఉంది. నాకు ఏ లోటు లేదు, సుఖంగా ఉంటాం. వాళ్ళందరూ వచ్చిన ఓదంటూనే సర్దుకుంటాం. ఉంటారు, మంచం ఉంటే పడుకుంటారు, లేకపోతే నేల మీద పడుకుంటారు. ఏంటి దీనికి? అందరికీ తలో బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అన్నీ అటాచ్డే. భార్యాభర్తలే డిటాచ్డ్. ఎందుకండి ఇది? అందుకని అనుభూతి. అమ్మా నాకు ఇంత చేసావు, నా బంగారు కొండ అన్నావు, నా బాజాల బండ అన్నావు, నా రత్నమ అన్నావు, నా వజ్రమ అన్నావు. అలా పెంచిన నీకు ఇత్యుక్తవత్యాతవాచి మాతక, అలా పిలిచిన నీ నోట్లో నేను చేస్తున్న దేవుడు ఈ ఎండిపోయిన బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా, నన్ను క్షమించు అన్నాడమ్మా ఆచార్య శంకరులు. ఆయన ఎంత మానవతావాదో గమనించండి, ఆయన కేవలం పండితుడు శాస్త్రవేత్త కాదండి, గొప్ప మానవీయ మూర్తి, మరో గౌతమ బుద్ధుడు. ఇత్యుక్తమత్యాతవాచి మాతక, ఈ రకంగా పలికిన నీ నోట్లో ఈ బియ్యపు గింజలమ్మా నేను వేసేది ఇదేనా? అంతేకాదు తల్లి, నన్ను కనడానికి ఎంత శ్రమపడ్డావు. ఆ ప్రసవించేటప్పుడు నొప్పులు వస్తుంటే ఏమన్నావు? అంబేతి తాతేతి శివేతి తస్మిన్, అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ మాతక, ప్రసూతి కాలే యదవోచ మాతక. కృష్ణేతి గోవింద హరే ముకుందేత్యహో జనన్యై రచితోయమంజలి అహో జనన్యై రచితోయమంజలి. భయంకరమైన నొప్పులు భరించి నువ్వా నేనా, తల్లా పిల్ల అని తేల్చుకోవలసిన స్థితిలో నన్ను బయట పడేసి నువ్వు బతుకున్నావంటే నీకు ఎన్ని జన్మల సేవ చేస్తే రుణం తీరుతుందమ్మా. మొత్తం కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ ఆలోచించండి, తల్లి అంటే ఏమిటో తండ్రి అంటే ఏమిటో. ఇది మాతృపంచకం కాబట్టి తల్లి గురించి మాట్లాడుతున్నావు. తండ్రైనా ఇంతేనమ్మా, తండ్రైనా ఇంతే. ఇంకా నన్ను అడిగితే వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి లేకపోతే స్త్రీ పడే దుఃఖం కంటే పురుషుడు పడే యాతన ఎక్కువ, అనుమానం లేదు అందులో. 70 ఏళ్ళకి ఎవడైనా మొగాడికి పెళ్ళాం వెళ్ళిపోయింది అంటే అయిపోయినట్టే వాడు పని. ఇంకా భార్యను అడిగిన కాఫీ కోడలను అడుగుతామా? ఎవరిస్తారండి? 4 సార్లు అడిగితే పని పాట లేదంటారు. పాపం ఈయనకు అలవాటు. అదే భార్య ఉంటే ఏటో రిబరాముడు కాఫీ లేదే ఉండలేడు అని పట్టుకొచ్చిస్తుంది. ఈ అనుబంధాలన్నీ మాయమైపోతే దేనికి మన హిందుత్వం, దేనికి సనాతన ధర్మం, దేనికి ఆలయాలు? ఎవరి కోసం? మనుషుల మధ్యలో శాంతి లేనప్పుడు. గుక్కడి కాఫీ నీళ్ళు అడిగితే దీనికోసం వంట మనిషి ఉన్న ఇద్దరికి మళ్ళీ ఆవిడ 3వ మనిషి ఇక్కడ. నమశివాయ. ఆవిడ కాపలాయనా కాయడం మనకి ఇష్టం ఉంటుంది, కానీ వంట వండుకోవడం ఇష్టం ఉండదు. నమశివాయ. వాడికి ఏం పోయిందండి? మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పేవాడు, పెళ్ళిళ్ళలోనూ ఇవన్నీ వేస్తారు కదా, సాయంత్రం వాటికి పకోడీలు అవి వేస్తారు కదా, బూర్లు గారెలు ఏవైనా సరే. బాగుంటాయంటే ఆయన చెప్పాడు ఒకసారి సరదాకి, ఆయన చమత్కారంగా మాట, ఎందుకు బాగుండవరా, వంట బ్రాహ్మడు ఉంటాడు, వాడు సొమ్మేం పోయింది, గాడిపోయి కదా, డబ్బా నూనె ఇస్తాడు యజమాని, సగం నూనె మూకుట్లో పోస్తాడు, మిగిలిన సగం పొయ్యిలో పోస్తాడు, ఎందుకు బాగుండదు అన్నాడు ఆయన. డబ్బా నూనె ఇస్తే సగం నూనె మూకుట్లో పోస్తాడు, బాగా వేగుతాయి నూనెలో, ఎందుకు బాగుండవు మరి, టేస్టీగా ఉంటాయి, స్పైసీ అండ్ హాటీ. ఇవాళ అదే కదా కావాలి ఇక్కడ. మిగిలిన సగం ఏం చేస్తాడు, వాడు సొమ్ము కాదు కదా, కింద పోస్తాడు, పొయ్యి బాగా మండాలిగా. ఎంత చేసిందంతా కేజీ పకోడికి డబ్బా నూనె అయిపోయింది ఇక్కడ. అదే ఇల్లాలైతే అయ్యి బాబోయ్ నూనె రేటు పెరిగింది కూడాను, ఆయన కష్టపడి సంపాదిస్తున్నారు అని ఆలోచించి కాస్త అక్కడ వేసి జాగ్రత్తగా ఇలా తిప్పి మళ్ళీ ఏదో అట్టి పెడుతుంది, కాస్త చేస్తుంది. ఇంకోళ్ళకి ఎందుకు ఉంటుందండి? వంట మనిషిని పెట్టామనుకో, వాళ్ళు మనం శుభ్రంగా ఫోన్ కెలుక్కుంటూ ఉంటాం, వాడు ఇంట్లో చాలా కెలుకుతారు వాళ్ళు. ఇంత చేస్తే ఇద్దరికి వంట. ఆవిడకి నెలకు 10,000 25,000 ఇచ్చేవాళ్ళకి మీకే తెలుసు, నాకేం తెలుసు, మాకు లేదుగా. ఇచ్చుకోవాలి, మళ్ళీ దీనికోసం సంపాదించాలి ఇక్కడ. అంత ఇద్దరు మనుషులకి వంట మనిషి అవసరమా?
పని మనుషులు అంట్లు తోమేవాళ్ళు అంటే అది వేరే విషయం అండి. అన్ని పనులు మనం చేసుకోవాలి. వంట మనం చారు కాచుకోలేమా, కారప్పుడు చేసుకోలేమా, పెద్ద విషయం. ఏమి వంట జోలికి వెళ్ళినవాడు నా బోటికాడే కాల్చేస్తాడు చారు, పెద్ద విషయమా కాచేయడానికి. మా అమ్మ చెప్పేది ఏం లేకపోతే ఏం చేయాలి, ఇంట్లో ఆడాలి లేకపోతే ఏం చేయాలరా, కాస్త నీళ్లు వెచ్చబెట్టు, పసుపై ఆ పువ్వుల డబ్బా ఉంది అందులో 16 ఉంటే 16 బారాయి అని చెప్పింది ఆవిడ. చారు అంటే అంతే, కొద్దిగా 16 బారాయి అని చెప్పింది. బాగానే ఉంటుంది. చారు పెట్టుకోవడం కూడా తెలుసు నాకు. కరివేపాకు దొరికితే వేస్తాను, లేదు లేకపోతే వేపాకేస్తాను, దానికే ఉంది ఏది దొరికితే. ఆ మాత్రం ఓపిక లేదండి. మొత్తం అందరికీ ప్రతి ఇంట్లో చూసినా ఆ కుక్క మరి ఇద్దరు ఎక్కడ. ఆవిడ రాకపోతే మనకు అయిపోయింది, మనం హుక్కే వేలాడటమే, ఎక్కడ చొక్కా వేలాడినట్టు. కుక్క రాలేదు, ఈయన హుక్కు. ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు ఎక్కడ. ఇందుకోసమే సంపాదన, ఇందుకోసమే ఈఎంఐలు, ఇందుకోసమే ప్యాకేజీలు, ఇందుకోసమే ఇద్దరు ఉద్యోగాలు. మొత్తం సంసారం ఏమైంది, గొల్లయింది. ఇదే చూశారు పిల్లలు, నేర్చుకున్నారు, వాళ్ళు ఎలాగే తయారయ్యారు. దాని నుంచి బయటపడాలి. అందుకోసం ప్రసవ వేదనని ఒక్కసారి తలుచుకోండి. ఎంత సిజేరియన్ ఆపరేషన్ల యుగం వచ్చినా సరే ప్రసవ వేదనండి. తల్లి రుణం మనం ఈ జన్మ కాదండి, 1000 జన్మలు ఎత్తినా మనం తీర్చలేం. ప్రాచీనమైన తల్లి అంతే, ఆధునికమైన తల్లి అంతే. ఎవరైనా ఆ రుణం మనం తీర్చలేం. అది వేదన. 9 నెలలు మోయలేదా? సిజేరియన్ అయితే మాత్రం ఎవరైనా మోసారా? ఇప్పుడు అది కూడా వచ్చాయి, ఎవరో మోసేవి కూడా వచ్చాయి. నమశివాయ. ఎవడో మోస్తాడు, ఎవడో కంటాడు, మన ఇంట్లో బారేస్తారు, మనం ఓ పాట పాడతాం అంతే. అది కూడా రింగారో జస్ అని పాడతాం. జో అచ్యుతానంద జో ముకుంద, అది రాదు. రింగారో జస్ ఉన్నారా పోయారా అని పాడతాం అంతే. ఇక్కడ పైగా మన పాట వింటే వాడు ముందే పోతాడు, ఇది వినలేక. దీనికోసమే మన పెంపకాలని. అందుకని ఆయన అంటాడు, అంబా నన్ను గర్భంతో ఉన్నప్పుడు ప్రసవించేటప్పుడు ఎంత బాధ. అంబేతి తాతేతి శివేతి తస్మిన్, అమ్మా నాన్న దేవుడా అని ఆడది అరుస్తుంది కదండి, ఆ నొప్పి భరించలేక. అందుకే పుట్టింట్లో పెడతారు. ఆ తల్లి కూడా అమ్మ కాస్త ఓర్చుకో, వచ్చేస్తుంది, బిడ్డ వచ్చేసిందమ్మా కాసేపు అని వెంటనే ప్రోత్సహిస్తుంది ఆవిడ. నేను పడలేదే, 10 పురుళ్ళు పోసుకున్నా, నీకు ఇంకా ఇది 3వదే. ఆ రోజుల్లో అలా ఉండేది. ఎందుకంటే మా అమ్మ మా అక్క కలిపి పురుళ్ళు పోసుకోవడం నేను చూశాను. వాడికి 16 ఏళ్ళకే ఆవిడకి పెళ్లి చేశారు. మా మేనకోళ్ళు ఉంది ఈ ఊళ్ళో, నాకంటే పెద్దది, అది నాకంటే ఇంకా ఏడాది పెద్దది. దానికంటే ముందు ఒకడు ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య, వాడు మాకంటే 3 ఏళ్ళు పెద్దవాడు. మా మేనల్డే వాడు, మరి 3 ఏళ్ళు పెద్దవాడు లేడు, కానీ ఇప్పుడు 3 ఏళ్ళు పెద్ద ఉన్నారు. అప్పుడు అలాగే ఉండేది. తల్లి పిల్ల ఓసారే పురుడు పోసుకునేవాళ్ళు. అందుకని తల్లి వచ్చి ఓర్చుకోవాలమ్మా, అమ్మా నానా పరమేశ్వర, అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ అంబక యదవోచ మాతక. ఆ ప్రసవించే సమయంలో నొప్పులు పడలేక అమ్మా నాన్న దేవుడా అని ఎంత అరిచావమ్మా, ఎంత అరిస్తే ఈ పిండం బయటపడింది. ఇవాళ శంకరాచార్య పేరు మీద దేశమంతా విఖ్యాతిగాంచిందంటే నీ అరుపులే కారణం కదా. నిన్ను అరిపించి నేను ఎంత ప్రఖ్యాతి పొందానమ్మా. లేకపోతే ఊరికే ఇదండి తల్లితో మాట్లాడవలసిన విధానం, తండ్రితో మాట్లాడవలసిన విధానం. నిన్ను అరిపించి నిన్ను బాధ పెట్టి నేను ఎంత ప్రఖ్యాతి పొందాను. అటువంటిది వృద్ధాప్యంలో నీకు సేవలు చేయకపోతే నా జన్మెందుకు ఇక్కడ? ఎంత బాధపడ్డావు తల్లి. అందుకని పైగా ఇవి సరిపోక కృష్ణేతి గోవింద హరే ముకుందేతి. ఏమో శివుడు దూరంగా ఉన్నాడేమో, బిజీగా ఉన్నాడేమో, ఎందుకైనా మధ్యన గుర్తొచ్చిన దేవుడి పేరల్లా గోవింద హరి ముకుంద కృష్ణ. ఎందుకంటే ద్రౌపదీదేవిని కాపాడడానికి కృష్ణుడు వచ్చాడు కదా. శివుడు ఎవరినైనా కాపాడడానికి పరిగెత్తుకొచ్చినట్టుగా మనకు పురాణాల్లో కనపడదు, కానీ కృష్ణుడు వచ్చిన లక్షణాలు ఉన్నాయి, విష్ణుమూర్తి వచ్చిన లక్షణాలు ఉన్నాయి. ఏం పోయింది, మానింది మందు, వచ్చినవాడు దేవుడు పిలు. అదే హిందూ మతంలో ఉండే స్వేచ్ఛ. ఈయన కాకపోతే ఆయన్ని, ఆయన కాకపోతే ఈయన్ని, 3 కోటి దేవతలు ఉన్నారండి. హిందూ మతం మించిన డెమోక్రటిక్ మతం ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. మనకి మతం మారాలంటే మన మతంలోనే మారచ్చు, వేరే మతంలో మారాల్సిన కర్మే మనకి లేదు. ఎందుకంటే వేరే మతాలు ఏం చెప్పినా ఒకటే దేవుడు, ఒకటే పేరు, ఇదే గోల. మనదా గొడవ లేదు అసలు. నీ ఇష్టం. కృష్ణుడు కాకపోతే రాముడు, రాముడు కాకపోతే శివుడు, శివుడు కాకపోతే అమ్మవారు, ఎవరు కాకపోతే తత్వమసి అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడు. ఎవరు నీకు దేవుడి పేరు ఎవరు చెప్పారు? నువ్వే దేవుడు. తత్వమసి నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేదభూమి. నేను మొదట్లో పడిన పద్యమే. అంతిమంగా హిందూ మత సారాంశం ఏమిటంటే యు ఆర్ ది గాడ్, నో యువర్ సెల్ఫ్. నువ్వే దేవుడివి. నువ్వు ఎవరో తెలుసుకో. నువ్వు అనగానే నీ పేరు, ఊరు, కంద, పిలక చెప్పక ఇక్కడ. ఇవన్నీ పుట్టించుకున్నావు. ఈ పేరు లేనప్పుడు నువ్వు ఉన్నావు.
ఈ ఊరు లేనప్పుడు నువ్వు ఉన్నావు, ఈ శరీరం లేనప్పుడు నువ్వు ఉన్నావు. శరీరంతో పాటు వచ్చిన పేరు ఊరు చెప్పుకుని ముచ్చట పడకూడదండి, వాటికి బట్టిన అసలు ఎక్కువ స్మరించకూడదు. అందువల్ల మనం బాగా దేహాత్మ భ్రాంతి ఎక్కువై స్వార్థాలు పెరిగిపోయాయి. ఎంత చేసినా ఈ దిక్కుమాలిన దేహానికి సరిపోవట్లేదు. ఈ శరీర వ్యామోహం నుంచి బయటపడితేనే మనం నేర్చుకుంటాం ఏదైనా సరే. అది బయటపడాలంటే తత్వం ఎవరైనా పోవలసిందే. అందుకని పోతే అంటున్నాడు, ఎంత అరిచావమ్మా, ఎంత మొత్తుకున్నావు, ఏమిస్తే సరిపోతుంది నీకు? కృష్ణేతి కృష్ణేతి గోవింద హరే ముకుందేత్యహో జనంజే రచితోయమంజలి. అటువంటి నీ కోసం ఒక్క నమస్కారం తప్పితే నేనేమైనా చేస్తున్నానా తల్లి? ఈ నమస్కారంతో సంతోషించవమ్మా అంటున్నాడు.